ఇప్పుడు ప్రజలతోటి ఎక్కువగా సంబంధాలు ఉంటాయి. ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేది ఉంటుంది. ఎమ్మెల్సీ అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఉండేది. మరి దాంట్లో ఏందంటే ఓన్లీ లీడర్సు మాత్రమే కలిసేవాళ్ళు. ఇప్పుడు ఏంటిదనంటే ప్రజలతోటి ప్రత్యక్షంగా సంబంధాలు ఉంటాయి. అంతే డిఫరెన్స్. ఇప్పుడు 2 పదవులు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రెండింటికి వ్యత్యాసం ఈ 3 నెలల్లో మీరేం గమనించారంటే ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నాను కదా, ప్రజలలో పూర్తిగా వాళ్ళకు అవసరం ఉన్నాయి డైరెక్ట్గా చెప్పడానికి ఉంటుంది. గతంలో ఏంటంటే ఆ ఎంపీటీసీలు, కౌన్సిలర్సు, జడ్పీలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే మనకు ఎక్కువగా టచ్లో ఉండేది. ఎన్ని కాన్స్టిట్యున్సీ 14 కాన్స్టిట్యున్సీస్ నుంచి ప్రాతినిధ్యం వహించినా కానీ. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా ఆ రిప్రజెంటేషన్ వాళ్ళు దానికి ఉన్నటువంటి సమస్యలు ఆ గ్రామాలలో తిరిగితే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తే అదొక తృప్తి ఉంటుంటుంది. సార్, కల్వకుర్తిలో రాజకీయ ఉద్దండడు అని పిలువబడే నాయకుడిని కాదు, ఈసారి ఒకవేళ గెలిస్తే మంత్రిత్వ వర్గంలో కూడా స్థానం ఉంటాడని చెప్పి, అంత పెద్ద వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని గెలిపించారు స్థానిక ప్రజలు అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏం సార్? పని చేసే వాళ్ళని గెలిపించాలని అనుకుంటారు ప్రజలని నేను అనుకుంటున్నాను. అదే జరిగింది ఇక్కడ కూడా. గతంలో మరి 2018 నుంచి మొన్న 2023 వరకు బీఆర్ఎస్లో గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పని చేయలేదని మాత్రమే మనకు అవకాశం ఇచ్చినారు. పని చేసి ఉంటే ఇవ్వడానికి ఉండేది. ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా రొటీన్కి వచ్చేటువంటి ఫండ్స్ కూడా ఉంటాయి, కానీ దానికి ఒక లెటర్ పెట్టాలి, దానికి మనం తీసుకోవాలి, ఆఫీసర్స్ లేకపోతే మంత్రి కలవాలి. మొన్న ఈ సీసీ రోడ్స్కి వచ్చడానికి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో, గత 5 సంవత్సరాలలో పోయిన టర్మ్ మొత్తం ఏం చేసి ఉన్నారు? పోనీ 20 కోట్లన్నీ వచ్చిందా? ఇది నేను 2 నెలల్లో తీసుకొచ్చిన, ఒక 2 monthsలో, ఒక 2 నెలల్లో 32 కోట్ల చిల్లర మరి శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే డిఫరెన్స్ చూస్తారు పబ్లిక్. ఏం చేస్తారు? ప్రజల కోసం చేస్తున్నారా, ఊరికనే తిరుగుతూ ఉన్నారా, చేసింది ఏదైనా ఫ్రూట్ఫుల్గా ఉంటుందా అనేది ఆలోచన చేస్తారు. కాబట్టే పని చేయలేదని చెప్పేసి వారిని పంపించారు. పని చేయాలనే ఎక్స్పెక్టేషన్ తోటి నన్ను తీసుకొచ్చారు. మా వరకు నేను చేస్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా ఇప్పుడు ఆ రోడ్స్ సమస్య ఉంటుంది. ఏముంటాయి వాళ్ళకు? రోడ్స్ ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ హెల్త్కి సంబంధించినది, ఎడ్యుకేషన్కి సంబంధించినది ఉంటుంది. వీటి కోసానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏ గవర్నమెంట్లు ఉన్నా ఇవన్నీ చేయడానికి చూస్తుండొచ్చు, కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైనా కూడా దాని మీద శ్రద్ధ పెట్టి ఎక్కడ అవకాశం వచ్చినా తీసుకొచ్చేసి మరి అక్కడ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను 2 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది చేయడం కూడా జరిగింది. ఇప్పటికే సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది. అంటే 2 నెలలు అయిపోయింది, 3 నెలలు. ఇది 3 నెలలు లేపించినారు మీరు అంటున్నారు. వాళ్ళు మాట్లాడి ఏమంటున్నారు అంటే ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలోనే మంజూరైన డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు వచ్చి దాన్ని ప్రారంభిస్తున్నారు అని చెప్తున్నారు. ఉపేందర్ గారు రాంగ్ అదే చెప్తున్నాను. ఇప్పుడు మొన్న ప్రొసీడింగ్స్ ఉంటాయి, అవి కూడా 1 నెల రోజులు అయింది. సీసీ రోడ్ వేయడానికి సంవత్సరాలు పట్టదు, వారం రోజులలో 4 రోజులలో వేసేస్తారు. అదే జరిగింది. తీసుకొచ్చేసినాం. వాళ్ళకి తెలుసు ఇది March 31 లోపల కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ చాలా మటుకు 50% కంప్లీట్ చేసిండ్రు. ఇది ప్రొసీడింగ్ వచ్చింది ఫిబ్రవరి ఎండింగ్లోనే. ఫిబ్రవరిలో వచ్చింది, ఈ ఫిబ్రవరిలో ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు చేసిండ్రు. ఇది స్మాల్ వర్క్, ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. ఇది చాలా చిన్న వర్క్స్, చాలా పెద్ద వర్క్స్. మన గతంలో మీరు ఇంటర్వ్యూలో ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ కల్వకుర్తి కావచ్చు, లేదంటే కడతాలు, ఇవన్నిటిని కూడా మన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కేవలం జీవోకు మాత్రమే పరిమితమైన అని చెప్పారు. ఇప్పుడు అవి అలాగానే ఉంది. ఇప్పటివరకు కూడా స్టార్ట్ కాలేదు. దానికి డబ్బులు అలాట్ చేయలేదు, ల్యాండ్ అలాట్ చేయలేదు. అట్లా కాదు, దానికి ఒక ల్యాండ్ కూడా యాక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ల్యాండ్ కూడా చూడలేదు, ఏది పెట్టలేదు. ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్స్ కావాలి చెప్పిన తర్వాత డిగ్రీ కాలేజ్ కావాలి, ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి. కేసీఆర్ గారు అనౌన్స్ చేసిండ్రు ఇస్తానని చెప్పి, చేయలేదని మాట్లాడుకున్నాం ఆ రోజు. ఇస్తానని చెప్పిండ్రు, ఇచ్చేసినని కూడా అన్నారు, కానీ అవన్నీ ఏం చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది.
దానికి ఫండ్స్ అలాట్ చేయాలి. మేము ల్యాండ్ చూస్తున్నామని చెప్పినాను. ఇంకా ల్యాండ్ చూడడం కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే సూటబుల్గా అక్కడ మనకు అందరికీ పనికొచ్చే విధంగా, అన్ని గ్రామాలకు పనికొచ్చే విధంగా ఉండాలనేది నా ఇంటెన్షను, ప్రజల అభిప్రాయం కూడా. ఈ 5 ఏళ్లలో కల్వకుర్తికి పూర్వవైభవం రాబోతుందా మీ ఆధ్వర్యంలో? అంటే 100% వస్తుంది. నేను చెప్పిన ఇప్పుడే వచ్చిన 2 నెలల్లోనే మనం దాదాపుగా ఎట్లా చేస్తారు సార్? 10 ఏళ్ళుగా జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్ల టర్మ్లో మీరు ఎట్లా చేసి చూపిస్తారు? ముఖ్యమంత్రి గారిని, మంత్రులను తిరిగి ఒప్పించుకొని తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో శాసనసభ్యులు కూడా ఈ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కదా, కానీ వారు కనిపించలే కదా. ప్రయత్నాలే ప్రయత్నం చేసింది ఏ విధంగా సఫలమైందని చెప్పడానికే నేను మొన్న ఫిబ్రవరిలో చేసాం. ఇప్పుడు రోడ్స్ కూడా వేస్తూనే ఉన్నారని చెప్పి